దేవకట్ట ఆయన సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. సాయి కుమార్ తో చేసిన ప్రస్థానం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. పొలిటికల్ డ్రామాస్ తో ఇలాంటి కథలు కూడా ఉంటాయా అని మనం ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇక రిపబ్లిక్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ని సూపర్ గా చూపించి పొలిటికల్ గేమ్స్ ఎలా ఉంటాయో చెప్పాడు. ఆటో నగర్ సూర్యలో అయితే మన నాగ చైతన్యని ఒక పవర్ఫుల్ రోల్లో చూపించాడు. కానీ ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్. అది ఇప్పట్లో తీరేటట్టు లేదు. ఎందుకంటే దేవకట్ట ఇప్పుడు రైటర్ గా చాలా బిజీ అయ్యారు. ఒకవైపు వారణాసి, ఇప్పుడు డ్రాగన్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా సినిమా గురించి రోజు రోజుకు ఆసక్తి పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండే దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టి దీనిపైనే నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ఎదురైన కొన్ని బ్రేక్స్ కారణంగా చిత్ర బృందం ఇప్పుడు పనిని వేగవంతం చేసినట్లు తెలుస్తుంది. ప్రతి షెడ్యూల్ ను ప్లాన్ ప్రకారం పూర్తి చేస్తూ ఎలాంటి ఆలస్యం లేకుండా సినిమా పూర్తి చేయాలనే లక్ష్యంతో టీం కృషి చేస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు చాలా ప్రాముఖ్యత ఉండబోతుందని మొదటి నుండే సమాచారం. ప్రశాంత్ నీల్ స్టైల్ అంటేనే భారీ యాక్షన్, ఎలివేషన్స్, హై ఇంటెన్సిటీ సన్నివేశాలు గుర్తుకొస్తాయి. అయితే ఈసారి ఆ యాక్షన్ సీక్వెన్స్లో కొన్ని భాగాలను దర్శకుడు దేవకట్ట చేతికి అప్పగించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇలాంటి విషయాలు సాధారణంగా అధికారికంగా ప్రకటించరు. కానీ ఈ వార్త బయటకు రావడంతో అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది. దేవకట్ట పేరు వినగానే చాలా మందికి గుర్తుకొచ్చేది ఆయన రచన. ఆయన సినిమాల్లో డైలాగ్స్, భావోద్వేగాలు, సామాజిక అంశాల ప్రతిబింబం చాలా బలంగా ఉంటాయి. ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి చిత్రాల్లో ఆయన దర్శకత్వం మాత్రమే కాకుండా ముఖ్యంగా రాసిన మాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా తన భారీ ప్రాజెక్ట్ వారణాసి కోసం దేవకట్టను టీంలోకి తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదేవిధంగా ప్రశాంత్ నీల్ కూడా ఈ ప్రాజెక్టు కోసం దేవకట్ట సేవలను వినియోగిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బలంగా ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో సంభాషణలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి నటుడి ద్వారా పలికే డైలాగ్స్ మరింత పవర్ఫుల్ గా ఉండాలని దర్శకుడు భావించినట్లు సమాచారం. అందుకే దేవకట్ట చేతిలోంచి వచ్చే పదునైన మాటలు ఈ సినిమాకు అదనపు బలం చేకూర్చనున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అంతర్గత సమాచారం ప్రకారం కొన్ని డైలాగ్స్ చాలా శక్తివంతంగా రాసినట్లు చెబుతున్నారు. థియేటర్లలో ప్రేక్షకులు చప్పట్లు కొట్టేలా, విజిల్స్ వేసేలా ఉండే మాటలు ఈ సినిమాలో ఉంటాయని టాక్. ఎన్టీఆర్ తన డైలాగ్ డెలివరీతో వాటిని మరింత ఎలివేట్ చేస్తారని అభిమానులు నమ్ముతున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఆసక్తికర అంశం టైటిల్. ఇప్పటి వరకు ఈ సినిమాను డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. కానీ ఇది ఫైనల్ టైటిల్ కాదని, ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉందని తెలుస్తోంది. నిర్మాతలు టైటిల్ విషయంలో ప్రశాంత్ నీల్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారట. ప్రస్తుతం షూటింగ్ పైనే పూర్తి దృష్టి పెట్టిన ఆయన టైటిల్ విషయంలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఆమె పాత్ర కథలో కీలకంగా ఉండబోతుందని చెబుతున్నారు. ఈ సినిమా కథ పరంగా కూడా చాలా విస్తృతంగా ఉండబోతుందని టాక్. అందుకే దీనిని 2 భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ డిమాండ్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారట. ఒకే భాగంలో చెప్పలేని స్థాయిలో కథ ఉండడంతో 2 భాగాలుగా చెప్పడం ద్వారా కథను పూర్తిగా ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్రకు మొదట టోవినో థామస్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారని తెలుస్తోంది. ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 2-3 నటులతో చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఫైనల్ గా ఎవరు ఆ పాత్రలో కనిపిస్తారో అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. చిత్ర బృందం ఈ సినిమా టీజర్ ను దసరా పండుగ సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ టీజర్ ద్వారా సినిమా స్థాయి, ఎన్టీఆర్ పాత్ర, ప్రశాంత్ నీల్ విజన్ అన్నీ ఒక్కసారిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. టీజర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై ఉన్న హైప్ మరింత పెరగడం ఖాయం.